వెల్కమ్ టు బర్డ్ మీడియా అగైన్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్ట్ 3 ఆఫ్ ద సిరీస్ విద్య విజ్ఞత నేర్పాలి విద్వేషం కాదులో ఇప్పుడు మన ముఖ్య అతిథి పాశం యాదగిరి గారు. అన్న నమస్తే అన్న. ముందుగా స్టార్ట్ చేసిర్రు అన్న గురించి ఒక చిన్న ముచ్చట కూడా చెప్పాలి, ఆయన హిస్టరీ ఏందనేది. పాశం యాదగిరి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు మరియు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్. 1969 తెలంగాణ ఆందోళనలో చాలా ఉధృతంగా పోరాడి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. పాశం యాదగిరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అలాగే 2013 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారాన్ని కూడా ఆయన పొందడం జరిగింది. 1952 మార్చి 15వ తేదీన గౌలిగూడ, హైదరాబాద్లో, తెలంగాణలో ఆయన జన్మించారు. జర్నలిస్టు, పేరు బాగా వచ్చినటువంటిది తెలంగాణ ఉద్యమ సమయంలో. చాలా మంచి వ్యక్తి, పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడతారు అన్నటువంటి పేరు కూడా ఒకటి ఉంది. కానీ ఇటీవల కాలంలో ఈ నెరేషన్ అనేటువంటి దాంట్లో కాస్త ఏదో తేడా కొడుతుంది. సరే, ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా అదే జర్నలిస్ట్ల కులంకెళ్ళి వచ్చింది కాబట్టి మొట్టమొదటి పాశం యాదగిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, పవన్ కళ్యాణ్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుండా ఆయన? సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు, సినిమాలు ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనవాడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్డింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్డింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? ఖాళీ గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా? చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం, పబ్లిక్గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఏంది, ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు? కంటిన్యూ చేద్దాం. నీ భార్య కూడా విదేశస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశస్త్రాలనే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావా సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు? చెగువెరా బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువెరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండ్రు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతువే కదా. నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు. గద్దర్ మోసం చేయలేడు, చెగువెర బొమ్మలు పెట్టుకోలేడు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు. రోజుకో కథ పడుతున్నావు. చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. మరి మనం ఏమనాలంటే, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే 2-4 గంటలు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు అన్నాడు. నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు? ఆయన పాపం అమాయకంగా 2-4 గంటలు అంటే నేను జైలు పెడతామంటున్నాడు, అరెస్ట్ చేస్తామంటున్నాడు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అందుకని మనం ఏం చెప్పాలంటే, తెలంగాణ వచ్చినాక తెలంగాణలో తెలంగాణ రాజ్యం ఉందా? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళకి అక్రెడిటేషన్ ఉందా? ఎవరికి ఉన్నది? మొత్తం శాటిలైట్ ఛానల్ అంటారు. శాటిలైట్ ఛానల్ అని అందరూ సరే, మీడియా అక్రెడిటేషన్లు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ
ముందు గద్దర్ని మోసం చేశాడు పవన్ కళ్యాణ్ అన్న మాటకి ముందు ఒక ఇది చూపించేసి ఆఫ్టర్ దట్ మనం మిగతా దాంట్లోకి వెళ్దామమ్మా. మీకేం రాశారు పవన్ కళ్యాణ్ గారు? నేను అది రాసి పంపినమ్మా. మీకేం రాశారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరంలో? పవన్ ఎప్పుడు రాస్తుంటాడు, అన్నయ్య బాగునవా సల్లా బతుకంటాడు, ఏం చెప్పాలంటే ఎప్పుడైనా పోతే ఏమైనా జోబులో చేసి ఎన్ని పైసలు ఉంటే అన్ని తీసుకొని నా జోబులో పెట్టుకుంటా. చాలా ఇష్టం. మామూలుగా ఆయనే పెడతారా మీరే పెట్టుకుంటారా? ఆయన అంటే అంత అంత చొరవ అని చెప్తున్నా. అదేం వద్దానండి. అంటే ఏది కానీ ఇప్పుడు ఈ మొత్తం జైలు పెట్టి తీసుకొని నా జోబులో పెట్టుకో అంటే దట్ ఈస్ అల్లి ఎక్కువ పవన్ దగ్గర. అది క్లియర్ చెప్తున్నా. అంటే పవన్ దగ్గర అంటే ఎప్పుడన్నా నాకు కష్టం వచ్చిన ఏమనుంటే పైసలు లేవనుకో పోలే డోర్ కొట్టాలి అతను అంత అంత క్లోజ్నెస్. అయితే సందర్భాల్లో చెప్తూ ఉంటారు. పవన్ చాలా తమ్ముడు కదా, చాలా ఇష్టం, చాలా ఇష్టం. కష్టాలలో సుఖాలలో ఎప్పుడైనా పోయేది. ఇంకా నీకు దాచేది ఎప్పుడైనా పైసలు కావాలంటే అది పాకెట్ లో చేసి 4 పైసలు తీసుకునేది. అట్లా నా పాటలు అంటే చాలా ఇష్టం. పర్సనల్ గా ఇష్టం. పవన్ తమ్ముడు చాలా ప్రేమ గలవాడు. అసలు నిజం చెప్పాలి, చిన్నవాడైనా నా పాటలు నిండేం కాదు, నా కష్ట సుఖాలలో అన్నిట్లలో పాల్పంచుకునేవాడు. చాలా యాదగిరన్న, పాశం యాదగిరన్న, ప్రజాయుద్ధ నౌక, తెలంగాణ ప్రజాయుద్ధ నౌక. గద్దరాన్ని ఏమని అడిగినావా? పవన్ కళ్యాణ్ని వాడు నా తమ్ముడే, ఇంట్లో పోయి తలుపు కొట్టి జోబులో ఎంత ఉంటుందో గుంజుకొని జోబులో వేసుకుంటా, అంత ప్రేమ. పవన్ కళ్యాణ్ని వాడు అనాలంటే ఒక స్థాయి ఉండాలి. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా గౌరవప్రదంగా పాల్గొన్నారు, ఉద్యమకారులు మీరు. ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది, ప్రజా జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ మనం నేర్చుకున్నటువంటి విద్య మనకి విజ్ఞత నేర్పాలిగా, విద్వేషం కాకుండా. నువ్వెవడరా అని చెప్పి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అనే స్థాయి మీకుందని అనుకుంటున్నారా? అండ్ రెండోది ఏంటి, సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ చదువు లేనోళ్ళు, పని పాట లేనోళ్ళు, శీలం లేనోళ్ళు. ఒకసారి మళ్ళీ అది విందామా? పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుంటా ఆయన? సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు, సినిమాల్లో ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడు ముఖ్యమంత్రి. ద ఫ్రాటర్నిటీ, తెలుగు సినిమా ఫ్రాటర్నిటీ, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, ఎందుకంటే మన తెలుగు భాష కాబట్టి. చదువు లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, శీలం లేని వాళ్ళు, పనిపాట లేని వాళ్ళు, దుర్మార్గులు, వీళ్ళు సినిమాల్లోకి వస్తారు. దేశభక్తి సినిమా ఒక్కటైనా తీశారా? మొన్నే కదండి నాటు నాటు అనే తెలంగాణ స్లాంగ్ పాటకి ఆస్కార్ వచ్చింది. ఆస్కార్ వచ్చిందిగా, రచయిత చంద్రబోస్ గారు కాదా? అందులోనే కొమరం భీముడు అనేటువంటి ఇంకొక పాట సినిమాని లేపింది. అసలు మొత్తం నాటు నాటు కూడా కదా, దానికి ఆస్కార్ వచ్చి ఉండొచ్చు. కానీ సినిమా ఆయువు పట్టు మొత్తం ఉన్న పాట సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంత్ గారి రక్తం. ఏం మాట్లాడుతున్నారు సార్? సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చదువు సన్నాసులు లేని వాళ్ళు. అంటే సినిమాలకి పాటలు రాసినటువంటి మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అది సినిమాల్లో ఆయన చదువు లేదా, శీలం లేదా, ఆయనకి సంస్కారం లేదా? ఇదా మీరు చేసే జర్నలిజం? ఇదా మీరు నేర్చుకున్నటువంటిది? ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడిన దానికి ప్రతి ఒక్కళ్ళు జై కొడతారు, కానీ ఇదా మీరు చేసేటువంటిది? వాడి బొమ్మ పెట్టుకుంటున్నాడు, వీడి బొమ్మ పెట్టుకుంటున్నాడు, గద్దర్ని మోసం చేశాడు. అబద్ధాలు చెప్పడానికన్నా ఆలోచన ఉండాలి కదా కనీసం. ఆయన అన్నది నాగేశ్వర్ గారు మాట్లాడిన దాన్ని కనీసం ఆయన వదిలేండి బాబు, ఆయన ఏదో మాట్లాడారు, సరే అయిపోయింది, వదిలేసేయండి, ఆయన అంటే నాకు గౌరవం, అయిపోయింది. ఆయన మీద దాడి చేసేయలేదే వెళ్ళి. ఏపీ పోలీసులు అసలు అందులో అడుగు పెట్టలేదే తెలంగాణలోకి. అది ప్రొఫెసర్ నాగేశ్వరే చెప్పారుగా, మరి మీకెందుకయ్యా ఇంత?
జర్నలిస్ట్కి ప్రాంతం, కులం, మతం, భేదం ఏవి ఉండవు. అది ఎవరైనా సరే. కానీ ఒక నెరేటివ్, దిక్కుమాల సమాజంలో ప్రస్తుతం ఒక నెరేటివ్ అనేది బిల్డ్ అయిపోయింది. మంచి చెడు తారతమ్యం అనే దగ్గరకు వచ్చేసరికి దాంట్లో పార్టీలు అనేవి వచ్చేసి దూరిపోయాయి. దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మనకు అది కావాల్సిన వాళ్ళ అధికారంలో ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. ఇక్కడ అది కూడా కాదు, సమాజానికి మంచి చేసేవాళ్ళు పదవిలో ఉన్నారా లేరా, ఈ ఆలోచన కావాలి. ఇది అది కాదు, ఇక్కడ నెరేషన్ వేరైపోయింది. దాంట్లో భాగంగానే వీరు కూడా వచ్చి ఇప్పుడు సరికొత్తగా మాట్లాడుతున్నారు. ఇంత డెరిగేటివ్గానే మాట్లాడడం. ఇంకా ఏంటి, పవన్ కళ్యాణ్ 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారా? ఇంకో 2 తీసుకొచ్చి మీరేమన్నా పెళ్ళి పక్క నుండి చేపించినారా అన్న? అట్లయితే నేరం అవుతుంది, ఇల్లీగల్గా చేసుకున్నట్టు అవుతుంది, చేపించినట్టు అవుతుంది. అది యాదికి లేదు. ఇది తప్ప మరి ఇది ఇప్పుడు జర్నలిజం అనాలా దీన్ని? ఇప్పుడు కేసులు పెట్టొచ్చుగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి. నాగేశ్వర గారిని మీరు రాజకీయ విశ్లేషణ చేశారు అన్న దగ్గర సరే వాళ్ళు విమర్శించారని అనుకుందాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి పాశం యాదగిరి అన్న నీకేముందన్న హక్కు? ఏమున్నది మీకు హక్కు? ఎవడిచ్చింది మీకు హక్కు? అంటే పబ్లిక్ లైఫ్లో రాజకీయ నాయకుడు ఉన్నంత మాత్రాన లేని దాన్ని కూడా మీరు యాడ్ చేసేసి పెట్టేస్తారన్న? తప్పు కదా అది? ఆలోచించాలి పెద్దలు, 10 మందికి మంచి చెప్పేటోళ్ళు, మంచి చెప్పాల్సిన స్థాయిలో ఉన్నటోళ్ళు. అలాంటిది మీరే ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే గౌరవం ఎలా ఉంటుంది? ఏడికెళ్ళి వస్తుంది గౌరవం మీకు? జరంత సొంచాయించుంటే. ఇదండి పాసం యాదగిరి గారు మాట్లాడారు కదా, మరి మీరు ఆయనకి చెప్పాల్సినటువంటివి చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.